నమస్తే. నేను మీడియాతో ఉన్న ఒక సీనియర్ పర్సనల్ని. ఈరోజు మాతృదినోత్సవం. ఈ సందర్భంగా తల్లులందరికీ అందరికీ కాదండి, తమ సంతానాన్ని ఎవరైతే సామాజిక బాధ్యతతో పెద్దల్ని గౌరవించడం, స్త్రీలని, వృద్ధులని, రోగుల్ని గౌరవించడం, తదితర సామాజిక బాధ్యతలతో పెంచిన తల్లులకు మాత్రమే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మిగతా వారికి అలా కాస్తున్నారు. అమ్మ అంటే చాలా గొప్ప. మీరు మీ సంతానాన్ని సమాజానికి ఉపయోగపడేలా పెంచలేనప్పుడు సో అమ్మ అనే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? మీకు చూస్తున్నాం. ఇప్పుడు పిల్లలు వేగంగా బైకుల మీద వెళ్ళడం, ప్రమాదాలకు గురవడం, ప్రాణాలు కోల్పోవడం, చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడడం, పెద్దవాళ్ళను అగౌరవపరచడం, ద్వేషణలకి గౌరవానికి పాల్పడడం. ఈ తప్పంతా ఎవరిది? మనం మన మీద వేసుకోం, మాస్టర్ల మీదనో స్నేహితుల మీద వేస్తాం. కానీ ఆధునికంగా ఆకలి తీర్చేది ఫస్ట్ ఇల్లే ఆకలి తీరుస్తుంది. ఇల్లు అంటే అమ్మనే, నాన్న, అమ్మ. సో మీరు నడతని ఫస్ట్ మీ ఇళ్ళల్లో నేర్పించాకనే పిల్లల్లో కరెక్ట్గా నేర్చుకున్నా కూడా బయట సరిగా లేదంటే అది బయటి వారు తప్పు అవుతుంది. అప్పుడు సమాజం మీద వేయచ్చు, నేను బాగానే పెంచాను. కానీ బేసికల్గా సంతానాన్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రులకు విజ్ఞప్తి, పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచటంతో పాటు ఎన్నికలు జరుగుతున్నాయి. చూడండి, నాకు ఆడేవాడు 2,000 ఉండి, ఈడేవాడు 3,000 ఉండేది కొట్టుకొని చేస్తున్నాడు. సో అమ్మ అంటే త్యాగానికి స్ఫూర్తి. మీరు ఈ 2,000 కొట్టుకొని అల్లరి చేసి గొడవలు చేస్తే వాళ్ళు లీడర్లుగా ఎన్నికవుతారు. సో ఇది కూడా చాలా తప్పు. సమాజం స్ఫూర్తిదాయక ఎదగాలంటే తల్లి ప్రధానంగా తమ బిడ్డల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. బాధ్యతాయుతంగా పెరిగిన బిడ్డలు సమాజాన్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టారు, సమాజ అభివృద్ధికి తమ ముందు మార్చి పోషిస్తారు. సో ఈ ఎన్నికల్లో చక్కటి నాయకుల్ని ఎన్నుకొని చక్కటి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అమ్మల్ని కోరుకుంటూ మీ జర్నలిస్ట్